మా పలకలూరు ఫామ్లో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మా బుల్ కాఫ్స్ మాత్రమే ఉంటాయి. అంటే మా ఒంగోలు ఆవులు, వాటి మేల్ కాఫ్స్ అంటే వాటి కోడదోళ్ళు, మా దగ్గర ఉన్న గేదెలు, వాటి దున్నపోతులు, వాటి వరకు ఇక్కడ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే నేను అండి దున్నపోతులు కానివ్వండి అండ్ ఈ కోడదోళ్ళు జనరల్గా అమ్మేస్తుంటారు. నాకేంటంటే హై జెనెటిక్ మెటీరియల్ ఉన్న యానిమల్స్ కాబట్టి నేను వీటిని రీటైన్ చేసుకొని పెంచుతున్నాను. రీజన్ వై బికాజ్ ఎందుకంటే నేను యాక్చువల్గా నాది బేసిక్గా బ్రీడింగ్ అండి. మంత్లీ ఎంతో కొంత నా పాకెట్ మనీ జేబులో నుంచి ఖర్చు బాగా సస్టైనబిలిటీ ఎంతో కొంత ఉండాలి. మిల్క్ అమ్మితే బాగుంటుంది. ఒంగోలు ఆవులు మనం అంత మిల్క్ ఈల్డ్ తీయలేం కదా అనే ఉద్దేశంతో కరోనా పీరియడ్లో బఫెలో సరదాగా స్టార్ట్ చేశాను. అది ఆల్రెడీ చెప్పింది. అండ్ అలాంటి దీని నుంచి మనం స్టార్ట్ అయినప్పుడు నేను బఫెలోస్ తెచ్చిన తర్వాత వాటి ఇన్సెమినేట్ చేయటం, అవి ఎదకొచ్చినప్పుడు మా బీఆర్ వాళ్ళు వాటిని చూసి వాటిని చెప్పాలన్నా కానీ వాటిని ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. సో అందువల్ల ఏంటంటే నేను ఒక ఆల్మోస్ట్ 1.5 year నా యానిమల్స్ని కట్టించలేని పరిస్థితి వచ్చింది నాకే. సో అలాంటి సిచ్యుయేషన్లో ఐ థాట్ ఆఫ్ మన దగ్గర కూడా ఒక బుల్ ఉంటే బాగుంటుంది. న్యాచురల్గా అది హీట్కి వచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయడానికి కానివ్వండి, టీజింగ్ కానివ్వండి, లేదు న్యాచురల్ సర్వీస్ చేయడానికి కూడా బాగుంటుందనే ఉద్దేశంలో నేను సెకండ్ ట్రిప్ హర్యానా వెళ్ళినప్పుడు బుల్ కాఫ్ తెచ్చుకున్నాను. సో అక్కడ ఏంటంటే నేను ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది 2022లో నేను బుల్ కాఫ్ ప్రొక్యూర్ చేశాను. చేసినప్పుడు అప్పట్లోనే ఇప్పుడు 2.5 years దీని వయసు ఉన్న దున్నపోతులు అక్కడ హై ఈల్డింగ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్న క్వాలిటీలో ఉన్న యానిమల్స్ బుల్ కాఫ్స్ కావాలంటే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు అసలు ఇక వాటి ఈల్డ్, వాటి క్వాలిటీ, క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని నోటికి వచ్చినట్టు చెప్తున్నారు. సో ఇది కాదులే అని చెప్పి ఒక బుల్ కాఫ్ని తెచ్చుకున్నాను. ఆ తర్వాత లోకల్లో ఇక్కడ మన దగ్గర పర్ఫామ్ చేసినవి ఏమున్నాయో అని చూసినప్పుడు మండపేటలో ముత్యాల సత్యనారాయణ చౌదరి గారు అని చెప్పి, ముత్యాలబ్బు గారు అని అంటారు, వాళ్ళ దగ్గర గేదెలు తల్లి కూతురు, తల్లేమో పాల పోటీలు 24.5, 25 kgs పాలు మన ఆంధ్రాలో పిండి హైయెస్ట్ రికార్డు నెలకొల్పింది. తర్వాత దాని కూతురే ఏబీసీ సెమెన్ బ్యాంక్ వాళ్ళ అర్జున్ బుల్, ముర్రా బుల్ సెమెన్కి ఫీమేల్ పెట్టి అది సెకండ్ లాక్టేషన్లో 28 kgs పాలు పిండిందండి. సో అది ఆల్రెడీ రికార్డెడ్. వాళ్ళవి అవార్డ్స్ కూడా చాలా ఉన్నాయి, మంచి బఫెలోస్. సో వేరే సోర్సెస్ ద్వారా అబ్బు గారిని నేను కలిసి ఇలా నాకు మంచి కావాలని రిక్వెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ వయసులో పెద్దదని చెప్పి వాళ్ళ పెద్ద గెద్దాన్ని దీన్ని ఇచ్చారండి. ఇది ఏబీసీ సెమెన్ బ్యాంక్ వల్ల అర్జున్ సెమెన్కే పుట్టింది. సో దీన్ని నేను ఫస్ట్ ఇనీషియల్గా తెచ్చుకున్నాను బ్రీడింగ్ బుల్ కింద వాడదాం అని చెప్పి. నా దగ్గర రాము అని మా షెడ్లో, అక్కడ పెద్ద షెడ్లో ఉంది, దాంతోపాటు ఉంటుంది. సిమిలర్ ఏజ్ గ్రూపు, డిఫరెంట్ లైన్ ఉంటుందిలే అని తీసుకొచ్చుకున్నాను దీన్ని. ఇప్పుడు ఇది ముర్రా అండ్ దీని మదర్ ఈల్డ్ వచ్చేసేటప్పటికి 24.6 kgs, 25 kgs అప్రాక్సిమేట్గా 25 నియర్ బై అండ్ 24.5+ మిల్క్ ఈల్డ్ పాల పోటీలు విజయవాడలో పిండింది ఉంది. సో ఇక్కడ మన లోకల్లో 24.5 లీటర్లు పాలు పిండినటువంటి హర్యానాలో 30 లీటర్లు పాలు పిండినట్లు లెక్క. సో అంత హై ఈల్డింగ్ ఉంది. అండ్ దీని బోనింగ్ కానివ్వండి, లెంత్, స్కిన్ టెక్స్చర్ కానివ్వండి చాలా సిల్కీగా ఉంటుంది, బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని తెచ్చుకున్నాను. ఈవెన్ దీని టెస్టికల్స్ సైజ్ కానివ్వండి, స్కిన్ కూడా చాలా స్మూత్ ఉంటుంది, టెస్టికల్స్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఐటీ ఇండస్ట్రీ నుంచి వచ్చి బయట వర్క్ ప్రెజర్స్ ఎక్కువైపోయినాయి అని చెప్పి ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని, లేకపోతే డైరీ ఇండస్ట్రీలో డైరీ సెక్టార్ అని, కొంతమంది ఏంటంటే సొంతగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడి ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనే ఉద్దేశంతో డబ్బులు ఇన్వెస్ట్ చేసి డైరీ ఇండస్ట్రీలోకి వస్తున్నారండి. సో నా సజెషన్ ఏంటంటే, నాకు ఉన్న లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో నేనే బఫెలోస్ తీసుకొచ్చిన తర్వాత హై ఈల్డింగ్ బఫెలోస్ని కట్టించాలి, యానిమల్ని ప్రెగ్నెంట్ చేయాలి అన్న సిచ్యుయేషన్లో లిటరలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బఫెలో బ్రీడింగ్ నేను ఇనీషియల్ స్టేజెస్లో ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్. రీజన్ వై బికాజ్ మోర్ డిపెండెంట్ ఆన్ ఈ ఇన్సెమినేషన్ టెక్నిక్ వల్ల ప్రాపర్ టైమ్లీ మా దగ్గర ఉన్న బీఆర్ఆర్ నాకు చెప్పలేకపోవటం కానివ్వండి, నేను అందుబాటులో లేకపోవటం కానివ్వండి. నా దగ్గర ఆల్రెడీ నా 7 కంటైనర్స్ ఉన్నాయి, 7 మొత్తం నా దగ్గర స్టాక్ ఉంటుంది.
కానీ నేను చేయించి వాటిని కట్టించుకోలేకపోయాను. సో నాకు ఒంగోలు యానిమల్స్ బ్రీడ్ చేసి ఒంగోలు యానిమల్స్ని కట్టించినంత ఈజీగా నాకు ఈ ముర్రా యానిమల్స్ ఇన్సెమినేషన్ మెథడ్లో ప్రెగ్నెంట్ చేయటం కొంచెం ఇబ్బందికరంగా అనిపించిన దీంట్లో నేను సెకండరీ హర్యానా వెళ్ళినప్పుడు ముర్రా మేల్ కాఫ్ తెచ్చుకున్నాను. ఆ తర్వాత దాన్నే టీజర్గా వాడి కొన్నిటి కట్టించి ఈనించాము. ఇప్పుడు ప్రజెంట్ అవి బ్రీడింగ్ బుల్స్ అయ్యాయి. సో నా సజెషన్ ఏంటంటే ఇవాళ కొత్తగా డైరీలోకి వస్తున్న వాళ్ళు, అనుభవం లేకుండా వచ్చినా అనుభవం ఉండి వచ్చినా, ఇవాళ అందరూ ఇన్సెమినేషన్ టెక్నాలజీ ది బెస్ట్ అంటున్నారు. నేనేమి డిఫర్ అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే దాని మీద మనకు కొంత నాలెడ్జ్ ఉండాలి, వాటిని చేసుకోగలిగే పరిస్థితి ఉండాలి. టైమ్లీ మనం అడిగి వెంటనే మన రిక్వెస్ట్ బేస్ చేసుకొని వచ్చి చేసే వెటర్నేరియనో పారావెట్టో ఎవరో ఒకళ్ళు ఉండి చేసే పరిస్థితి ఉండాలి. ఇవాళ నాకు తెలిసి మా గుంటూరు జిల్లాలో ఇక్కడ నాకే నేను కేకేసి నేను ఫోన్ చేసి ఇలా ఉంది రండి అంటే వెంటనే స్పందించి వచ్చేవాళ్ళు నాకే లేరు. ఎంతమంది నాకు తెలిసి చుట్టూ రండి సార్ అని బతిలాడినా ఏదో ఒకటి వాళ్ళ పనుల్లో ఇంకోటి బిజీగా ఉంటుంటారు. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఇది వర్కౌట్ అవ్వదు, మనం బ్రీడింగ్ బుల్ పెట్టుకోవాలనే ఉద్దేశంలో నేను బ్రీడింగ్ బుల్తో ఇన్సెమినేషన్ ఆపి కొన్ని బ్రీడింగ్ బుల్తో నేను స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ రేషియో నేను యానిమల్స్ని ప్రెగ్నెంట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాను. సో దానికి నేను చూస్ చేసుకున్న మెయిన్ ఇదేంటంటే హై ఈల్డింగ్ హై క్వాలిటీ ముర్రా యానిమల్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. లైక్వైజ్ నా దగ్గర ఒంగోలు యానిమల్స్ కూడా హై ఈల్డింగ్ ఉన్నాయి కాబట్టి, సో లైక్వైజ్ మనం పెట్టుకునే లిమిటెడ్ యానిమల్సే, మనమేం కమర్షియల్ డైరీ నడపట్లేదు కనుక ఆ క్వాలిటీలోనే వెళ్దామనే ఉద్దేశంలో లిమిటెడ్ స్టాక్ నేను పెట్టి వాటితో మొదలుపెట్టాను. ఇప్పుడు నా దగ్గర మీకు వెనక్కి కనపడుతున్నాయి ఇవన్నీ వచ్చేసి నా దగ్గర పుట్టిన మేల్ బఫెల్లో కాప్స్ అండి. ఇవన్నీ నేను రీటైన్ చేసినవే. వీటి మదర్స్ అన్నీ హై ఈల్డింగ్ యానిమల్స్, హై క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ముర్రా క్వాలిటీలో హై ఈల్డర్ అండ్ హై క్వాలిటీ. కొన్ని అయితే నాకు పెడిగ్రీ తెలిసినవి ఉన్నాయి, కొన్ని నాకు పెడిగ్రీ తెలియపోయినా పాలు చూసి తీసుకొచ్చినవి ఉన్నాయండి. సో వాటి యొక్క విశిష్టత ఏంటి, నా దగ్గర నేను వాటిని ఉంచుకోవడానికి గల కారణం ఏంటి, నేను మీకు ఒక్కొక్కదాన్ని మీకు పరిచయం చేసి చూపిస్తానండి. ఇది వచ్చేసి దీని పేరు గోలు అండి. వాళ్ళు అక్కడ దీని మదర్ని దీని సిస్టర్స్ రెండింటిని ఒకే దొడ్లో కొనుక్కొచ్చాను. ఇది అప్పుడు పాలు తాగుతున్న దూడ, హర్యానా నుంచి తెచ్చాను. దీని మదరు నేను తెచ్చేటప్పుడు ఇది 4వ ఎత్తుది. 2వ ఎత్తులో దీని మదరు 25 కేజీల 600 సమ్ చేంజ్ అక్కడ హెచ్ఎల్డిబిలో రికార్డ్ అయ్యి ఉంది దీని మదరు. దీని సిస్టర్ కూడా ఫస్ట్ లాక్టేషన్లో 20 కేజెస్ 20 కేజెస్ చిల్లర పాలు పిండి హెచ్ఎల్డిబిలో రికార్డ్ అయింది పర్ డే. సో అందుకని దీని సిస్టర్స్ని, దీని మదర్ని మొత్తం, దీని బ్రదర్ని మొత్తం అన్నిటిని నేను తెచ్చుకున్నాను. దీని బ్రదర్ ఇప్పుడు నా దగ్గర అక్కడ బ్రీడింగ్ బుల్ కింద ఉంది. దీని ఫాదర్ వచ్చేసి హర్యానాలో రుస్తుమ్ ఏ హింద్ అని చెప్పి దీని ఫాదర్ అదండి. దీని యాక్చువల్గా ముర్రా అంటే నేను అర్థం చేసుకున్న దాంట్లో ముర్రా యానిమల్ టిపికల్ క్యారెక్టర్ ఏంటంటే హెవీ సైజెస్ ఉండవండి. మీడియం సైజు, హెవీ బ్యారలు, లెంత్ ఎక్కువ ఉండి ఆ మంచి అడ్డర్ షేప్స్, పాలు బాగా మంచి అడ్డరు, ముట్టి తన్ను అంటారు, అంటే మన గుప్పెడితో పట్టుకోవటానికి ఉండేటట్టు. సో అది ఉంటాయి. ఇది కూడా మంచి సిల్కీ స్కిన్ అండ్ దీనిది కూడా మంచి సిల్కీ స్కిన్. మదర్ ఫాదర్ మంచివి. రుస్తుమ్ హింద్ అనేది కూడా చాలా మంచి బుల్ అండి. దీని ఫాదర్, దీని మదర్ 25 కేజెస్ రికార్డ్ ఉంది. ఇది జెట్ బ్లాక్ తోక కానివ్వండి, టెస్టికల్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు దీని వయసు వచ్చేటప్పటికి 2 years. డౌన్ ద లైన్ నెక్స్ట్ 8-9 months 1 yearకి, అంటే అప్కమింగ్ సీజన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ సీజన్కి దీన్ని బ్రీడింగ్కి వాడుకోవచ్చు. ఇది వచ్చేసేటప్పటికి దీని మదర్ని నేను ఫస్ట్ కొన్నానండి. యాక్చువల్గా నా ఫస్ట్ బఫెలో. దీని మదర్ మిల్క్ ఈల్డ్ వచ్చేసి నా దగ్గర ఫామ్లో ఎఫ్ఎండి వచ్చి దూడ చచ్చిపోయి రికవరీ మోడ్లో 10,400 10,300 పాలు పిండిందండి. దీని ఫాదర్ వచ్చేసేటప్పటికి ఏబీసీ సెమెన్ బ్యాంక్ వాళ్ళ అభిమన్యు సెమెన్. దీని గ్రాండ్ మదర్ వచ్చేసేటప్పటికి రాణి బఫెలో, హర్యానాలో 29 కేజెస్ పాలు పిండింది. ఇప్పుడు దీని వయసు వచ్చేటప్పటికి ఇది కూడా అంతే 2 years ఆడ్ అండి. 2 సంవత్సరాలు 2 నెలలు అలా ఉంటుంది దీని వయసు కూడా.
యావరేజ్ క్యాలిక్యులేషను దీని పెడిగ్రీ నాకు తెలుసు. యావరేజ్ క్యాలిక్యులేషన్ మనం చూసుకుంటే యావరేజ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ సైడ్ చూసుకుంటే 25+ కెపాసిటీ ఉన్న బ్రీడింగ్ బుల్ అవుతుంది. ఇది మంచి సైజు, బోను, దీన్ని కూడా సిల్కీ స్కిన్, జెట్ బ్లాక్, మంచి ఫేసు, కొమ్ము, అది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసేటప్పటికి మా బూరీ బఫెలోకి నేను హర్యానాలో నేను యానిమల్ని ప్రొక్యూర్ చేసినప్పుడు అక్కడ నాతో ఆ బఫెలోతో పాటు వచ్చింది దూడ. దీన్ని నాకు 100% పెడిగ్రీ నాకు ఐడియా లేదండి. దీని వయసు కూడా 23 మార్చ్లో వచ్చింది. 23 మార్చ్ అంటే ఇప్పటికి 2.5 years, 2 years, 2.5 years, అప్పటికి ఒక 2 నెలలు, నెలన్నర వయసు ఉంటుందేమో. లేకపోతే పసిదోడ ఇది అంతే, 2-2.5. ఇది కూడా అంతేనండి, 2.5 years ఏజ్ ఉంటుంది. దీన్ని నేను మార్చి 22లో తీసుకొచ్చాను. దీనికి 3 years ఏజ్ అండి. దీని మదరు మిల్క్ ఈల్డ్, అది కూడా జిత్తు రెవల్యూషనరీ ఫార్మర్ అని యూట్యూబ్లో ఒక ఛానల్ ఉంది. దానిలో మిల్క్ రికార్డు కూడా చేశారు. మంచి మిల్క్ ఈల్డరు, మంచి యానిమల్. దీని మదర్ కూడా బూరీ యానిమల్. ఐ మీన్ లైక్ ఇదే కలర్ రెడ్గా ఉంటుంది, తెల్లమాలి అంటారు కదా, ఇది మంచి బ్రీడింగ్ బుల్. ఇది వచ్చేసి దీని మదర్ నేమ్ చున్ను అని. ఇప్పుడు నా దగ్గర తాడేపల్లిగూడెం 2023లో పాల పోటీలు తీసుకెళ్ళామండి. పాల పోటీలు కొట్టిన గేద్ది దొన్నపిల్ల. ఇది నియర్లీ 2 years, 2 ఏళ్ళు నిండా కూడా దీనికి వయసు లేదు. దీని మదర్ ఇక్కడ మన దగ్గర పాల పోటీల్లో 900-800 ఎంతో పిండింది. బాగా హెల్త్ అప్సెట్ అయ్యి రికవరీ మోడ్లో. సెకండ్ లాక్టేషన్లో దీని మదర్ మిల్క్ ఈల్డ్ వచ్చేసి 22 kgs ఆర్డ్. దీని మదర్ మిల్క్ ఈల్డ్ రికార్డ్ అయింది సెకండ్ లాక్టేషన్, అంటే 2వ ఈతలో 22 kgs పిండి హర్యానాలో రికార్డ్ అయింది. ఇది 3వ ఈత ఈనప్పుడు మనం తెచ్చుకున్నాం. సో దీని మదర్ ఇప్పుడు మన దగ్గర 4వ ఈత ఈనింది. నా దగ్గర పాల పోటీల్లో అది చెడిపోయింది, కానీ ఆ తర్వాత పాల పోటీలకి వచ్చిన తర్వాత నా దగ్గర 11-11.5 పాలు పిండింది. తర్వాత ఈతలో 12 టచ్ అయింది. 12 పిండటం అనేది అంత ఈజీ కాదు సార్. దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. జస్ట్ ట్రయల్ చూద్దాం అని చెప్పి ట్రై చేస్తే నియర్లీ 12 kgs పర్ టైంకి పాలు ఇచ్చింది. సో ఇది ఒకటండి. ఇదేమో దీని మదర్ని మహేంద్రగఢ్ నుంచి తీసుకొచ్చానండి. నా దగ్గర శాంతి అని పెద్ద గేదె ఉంది. దాని ఫస్ట్ లాక్టేషన్ తొలిత దాని కింద వచ్చిన దున్నపోతు. తొలిత దీని మదరు 20 kgs పాలు పిండి HLDVలో హర్యానాలో రికార్డ్ అయింది. మిల్క్ రికార్డ్ చేసినప్పుడు వరల్డ్ ఏజెంట్ ట్యాగ్ రికార్డెడ్ ఇది. అండ్ ఇది వచ్చేసేటప్పటికేమో మా సువర్ణ ఆగ్రో అండ్ డైరీ ఫార్మ్స్ మేము యానిమల్ ట్యాగ్ అండి. అంటే మేము జస్ట్ మా ఐడెంటిటీ కోసం, ఐడెంటిఫై చేసుకోవటం కోసం ఇది పలానా అని మేము వేసుకున్న ట్యాగ్ అది. దీని మదరు మంచిదండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని మేల్ కాఫ్స్ అవటం, యానిమల్స్ లేబర్ ఇష్యూ ఉండటం వల్ల ఏంటంటే వీటిని పద్ధతిగా మనం అన్ని యానిమల్స్ని మెయింటైన్ చేయటం కుదరట్లేదు ఇక్కడ. తర్వాత నా దగ్గర ఉన్న అక్కడ కౌస్ కానివ్వండి, బఫెలోస్ కానివ్వండి, మేల్ ఫీమేల్ దూడలు కానివ్వండి, ప్రతి యానిమల్ది ఎవ్రీ ఇయర్ నేను యానిమల్స్ అన్నిటికీ డిసీజ్ స్క్రీనింగ్ నేను చేయించుకుంటాను. అండ్ ఇక్కడ మీరు కావాలంటే చూడొచ్చు, ఇది డిసీజ్ స్క్రీనింగ్ రిపోర్ట్ అండి. ఈ లిస్ట్ వచ్చేసి ఇవేమో మా యానిమల్స్ నేమ్స్, ఇది వాటి సీరియల్ నెంబర్స్, ఇవి వచ్చేసి డిసీజెస్ వాటికి వచ్చిన రిజల్ట్ ఇవి. తర్వాత ప్రతి యానిమల్ది నేను చేయిస్తానండి. నా దగ్గర ఉన్న ప్రతి యానిమల్ది ఎవ్రీ ఇయర్ నా దగ్గర డిసీజ్ స్క్రీనింగ్ ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి వాటి యొక్క బయోకెమిస్ట్రీ, హెమటాలజీ అండ్ హీమోప్రోటోజోవాలు, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్స్. ఇవి అక్కడ నాకు వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్. సో ఇలా ఒక యానిమల్ బ్రీడింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అండి. చాలా ఖర్చుతో కూడింది, టైం స్పెండ్ చేయాలి, అండ్ దాని మీద కొంత జ్ఞానం ఉండాలి. మనం చేసే ప్రతిదానికి రికార్డెడ్గా ఉండాలనేది నా ఉద్దేశంతో. సో నేనేంటంటే ప్రతిదీ వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్ అని చెప్పి యాజ్ పర్ నార్మ్స్
నేను యానిమల్స్ డిసీజ్ స్క్రీనింగ్ కానివ్వండి, రెగ్యులర్గా డీవార్మింగ్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్స్ కానివ్వండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నాం. నా దగ్గర ఫామ్లో ఉన్న ఈ ఈ మేల్ బఫెలో కాఫ్స్లో బెస్ట్ బుల్స్ అని అంటే దేనికదే అసలు 25 kgs ఈల్డ్ రికార్డ్ లేనిది నా దగ్గర బఫెలో నేను తెచ్చుకోలేదు, నా దొడ్లోకి రానివ్వలేదండి. వాటి కింద వచ్చినవి అయితే అప్పుడు నేనున్న ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే డిఫరెంట్ బ్లడ్ లైన్ కావాలనే ఉద్దేశంతో దీన్ని నేను మండపేట నుంచి ప్రొక్యూర్ చేసుకొచ్చాను అబ్బు గారి దగ్గర. ది బెస్ట్ బుల్ కాఫ్, దీని కన్ఫర్మేషన్స్ కానివ్వండి అన్నీ చాలా బాగుంటుంది. హైపర్ యాక్టివ్ కొంచెం బాగుంటుంది, మంచి మిల్క్ ఈల్డర్ దీని మదరు. దీని సిస్టర్ 28 kgs, ఆంధ్రాలో 28 kgs పాలు పిండటం అంటే హర్యానాలో 32-33 kgs పాలు పిండినట్లు లెక్కండి. సో ఎందుకంటే మనకి హ్యూమిడిటీ లెవెల్స్ అది ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ ఉండదు. ఇక్కడ 28-29 పిండిందంటే అక్కడ 33-34 kgs పిండినట్టే లెక్క. సో నాకు తెలిసి దీని మదరు దీని సిస్టర్ 2 హై ఈల్డర్స్. దీని సిస్టర్ సన్ కూడా నా దగ్గర తెచ్చుకున్నాను నేను, అక్కడ ఆ ఫామ్లో ఉంది. మొత్తం ఏదైనా కానీ ఏంటంటే ఈ యాక్చువల్గా అందరూ జనరల్గా ఈ రెగ్యులర్ డైరీ వాళ్ళు ఏంటంటే వీటన్నిటిని పాలు మర్చేటప్పుడు పెద్దగా పాలు వదలకపోవటం, వాటిని మళ్ళీ అయిపోయిన తర్వాత అమ్మేస్తే ఈ స్లాటర్కి వెళ్ళిపోయి ఆ బ్రీడ్ విలువ నిలబట్టలేదనే ఉద్దేశంతో ఏంటంటే నేను నా దగ్గర ఉన్న దోళ్ళు అన్నిటినీ నేను హోల్డ్ చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న ఈ దున్నపోతులన్నిటినీ నేను హోల్డ్ చేశాను, ఏది బయటికి ఇవ్వలేదు ఇప్పటిదాకా. ప్రతిదీ నా దగ్గరే ఉంచి నేను వాటిని జాగ్రత్త మేపుతున్నాను. కాకపోతే ఇవాళ ఏంటంటే రాను రోజు లేబర్ ఇష్యూ ఎక్కువైపోతుంది. మనం పెట్టాలనే ఉద్దేశం ఉన్న మనుషులు ఉండి వాటికి సేవ చేసే పరిస్థితి కరువైపోతుంది. సో యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి. లైక్ వైజ్ ఏంటంటే మనకు కూడా యానిమల్స్ అలా ఉంటే నచ్చట్లేదు. సో ఎవరైనా కానీ నా సజెషన్ ఏంటంటే ఎనీ డైరీ ఫార్మర్, నా సజెషన్ గో విత్ ఫస్ట్ ప్రయారిటీ న్యాచురల్ సర్వీస్ అండ్ సెలెక్టివ్గా బ్రీడింగ్ చేయాలి. నాకు మిల్క్ ఈల్డ్ కావాలి, లేకపోతే మంచి బ్యూటీగా యానిమల్స్ బ్యూటిఫుల్గా ఉండాలి అనుకున్నప్పుడు సెలెక్టివ్ బ్రీడింగ్ మోడల్లో ఇన్సెమినేషన్కి వెళ్ళండి. బ్లైండ్గా ఇన్సెమినేషన్కి వెళ్తే మీకు అందుబాటులో వెటర్నరీయన్స్, పారావెట్స్ ఉండి మీ అవసరానికి తగ్గట్టు వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు ఉండి మీకు లేదు మీరు చేసుకోగలిగితే ఇన్సెమినేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రాసెస్ అండి. అలా కాదు నేను బ్రీడ్ చేయాలి, నాకు అది అంత సర్వీస్ చేసే టైము వాళ్ళు నేను పిలవగానే రారు అనుకున్నప్పుడు న్యాచురల్ సర్వీసు బుల్స్ మెయింటైన్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడ్డాను. లక్షలు పెట్టి బఫెల్లోస్ తీసుకొచ్చి వాటిని కట్టించలేక అవి పాడైపోతాయేమో భయపడతా వాటిని కట్టించుకోవడానికి లిటరలీ 1 year నేను చాలా ఇబ్బంది పడ్డాను నేను. సో అందుకని నేను ఆ ఇబ్బంది నేను పడకూడదు మళ్ళీ అనే ఉద్దేశంతో బుల్స్ నేను తెచ్చుకున్న తర్వాత నాకు బాగుంది. ఐ వాజ్ రియల్లీ సక్సెస్ఫుల్ ఆఫ్టర్ డూయింగ్ న్యాచురల్ సర్వీస్. సో ఏఐ కూడా నా దగ్గర ఉన్నాయి, బట్ నేనేంటంటే న్యాచురల్ సర్వీస్ని అనుభవం వచ్చిన తర్వాత న్యాచురల్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను స్టార్ట్ చేశాను. ఈవెన్ నా ఒంగోలు ఆవులకు కూడా నేను బ్రీడింగ్ బుల్స్ తెచ్చిపెట్టుకొని న్యాచురల్ సర్వీసే మెజారిటీ కేసెస్లో ప్రిఫర్ చేస్తాను. ఐ వాజ్ మెయింటైనింగ్ 2-3 డిఫరెంట్ బ్లడ్ లైన్ బుల్స్ అండ్ నెక్స్ట్ జనరేషన్ కాఫ్స్ కూడా రెడీ చేసుకున్నాను. సో న్యాచురల్ సర్వీస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ బ్రీడింగ్ పర్పస్.